కేవలం ఉద్యోగం చేస్తూనే డబ్బున్న వాళ్ళు అయినట్టు చరిత్రలో లేదు. నీ ఉద్యోగం సేఫ్టీ అని అనుకుంటున్నావు, కానీ నీ ఉద్యోగం అనేది ట్రాప్ అని ఎంతమందికి తెలుసు? నీ ఉద్యోగం నువ్వు కన్న కళల్ని చంపేస్తుంది. నువ్వు కన్న కళల్ని నెరవేర్చకుండా నువ్వు తీసుకుంటున్న జీతం అని నీకు తెలుసా? నీకు చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నాడంట. రోజు వెళ్ళి చేపలు పట్టుకునేవాడు. కొన్ని చేపలను అమ్ముకునేవాడు, కొన్ని చేపల్ని ఇంట్లో వంట చేసుకోవడం, వాళ్ళు బ్రతకడానికి పట్టుకెళ్ళేవాడు. అయితే అతను ఒకరోజు తన చేపలు పడుతుంటే ఒక వ్యక్తి తను చూస్తున్నాడు. క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తన చేపలు ఎలా పడుతున్నాడంటే చేత్తో పట్టుకుని చేప చూసి కొన్ని పాడేస్తున్నాడు, కొన్ని తను తెచ్చుకున్న దాంట్లో వేసుకుంటున్నాడు. దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న మనిషి తన దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నేను చూసిన వాళ్ళు అందరిలో కళ్ళే కూడా ఫిషింగ్ నీ స్టైల్లో చేస్తున్న వాళ్ళు ఎవరిని చూడలేదు. బట్ నువ్వు నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు కొన్ని చేపలను వదిలేస్తున్నావు, కొన్ని చేపలను పట్టుకుంటున్నావు, దాచుకుంటున్నావు, బట్ ఎందుకు వదిలేస్తున్నావు, ఎందుకు దాస్తున్నావు నాకేమో అర్థం కాలేదు, అసలు ఏంటి అని అడిగాడట. మీలో ఎవరికైనా అవగాహన ఉందా? ఏమై ఉండొచ్చో మీకు రీజన్ తెలుసా? అయితే ఆ మనిషి చెప్పాడంట, చేత్తో చేపను పట్టుకున్నప్పుడు ఆ ఫిష్ ని పట్టుకుని తన సైజ్ చూసి తన ఇంట్లో ఉన్న పాత్రకి ఆ ప్యాన్కి సరిపోతుందా లేదా అని మెజర్ చేసుకొని ఒకవేళ ఆ ప్యాన్ కంటే ఆ ఫిష్ సైజు పెద్దగా ఉంటే కనుక మళ్ళీ పడేస్తున్నాడంట. అది ఎంత ఫూలిష్నెస్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంట్లో పాన్ సైజు చిన్నగా ఉంది కదా అని తనకు దొరికిన పెద్ద ఫిష్లన్నిటిని కూడా మళ్ళీ తిరిగి పాడేస్తున్నాడంట. మనలో చాలా మంది అలాగే ఉన్నారు. మార్చాల్సింది అక్కడ పెద్ద ఫిష్ ని పాడేయడం కాదు, పాన్ సైజుని మార్చాలి. కానీ చాలా మంది వాళ్ళ కన్న కళల్ని వదిలేస్తారు కానీ ఈ మైండ్ సెట్ ని మాత్రం వదలడానికి ఇష్టపడరు. ఒకవేళ నీ లిమిటెడ్ మైండ్ సెట్ తో కనుక ఉంటే కనుక ముందు నువ్వు నీ మైండ్ సెట్ మార్చుకోకుండా నీ జీవితాల్లో అద్భుతాలు ఏమీ జరగవు. ఒక ఉద్యోగం చేస్తూ నా లైఫ్ సెక్యూర్డ్ గా ఉంది అని నువ్వు ఫీల్ అయ్యి ఉండిపోతే నువ్వు లైఫ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. నువ్వు కన్న కళల కోసం నువ్వు కష్టపడాలని అనుకుంటే ముందు ఆ ఫిషర్ మ్యాన్ పాన్ ఎలా మార్చుకోవాలో అలాగే నువ్వు కూడా నీ మైండ్ సెట్ మార్చుకోవాలి. అప్పుడే నీ లైఫ్ ఇంకా 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 బెటర్ అవుతుంది. థ్యాంక్ యూ.